నమస్కారం. మనందరం తరచుగా వినే ఒక మాట ఉంది కదా, చెడు చేసిన వాళ్లకు శిక్ష వెంటనే పడుతుంది, ఈ జీవితంలోనే అనుభవించి తీరాలి అని. ఇది వినడానికి చాలా సంతృప్తిగా ఉంటుంది, ఒక రకమైన నమ్మకాన్ని కూడా ఇస్తుంది. కానీ నిజంగా ప్రపంచం అలాగే పనిచేస్తుందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నను కొంచెం లోతుగా చూడబోతున్నాం. మన దగ్గర ఒక పురాతన గ్రంథం ఉంది, దాని పేరు తక్షణ బాధ, ఒక తప్పుడు వాదం యొక్క ఖండన. పేరులోనే ఉంది, ఇది ఆ తక్షణ కర్మ అనే ఆలోచనను సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ గ్రంథంలో కొంతమంది సన్యాసులు, బ్రాహ్మణులు చెప్పే ఒక సిద్ధాంతం గురించి ప్రస్తావన ఉంది. అదేంటంటే, హత్య, దొంగతనం, అక్రమ సంబంధాలు, అబద్ధాలు ఇలాంటివి చేసేవాళ్లందరూ తక్షణమే ఇక్కడే ఇప్పుడే బాధపడతారని వాళ్ళు గట్టిగా చెప్తారు. ఈరోజు మన పని ఈ వాదనను ఆ గ్రంథం ఎలా ఎదుర్కొందో పరిశీలించడం. బదులుగా నిజ జీవితంలో మన కళ్ల ముందు కనిపించే ఉదాహరణలను తీసుకుంటుంది. ఒక సంభాషణ రూపంలో ఆ సిద్ధాంతాన్ని సవాలు చేస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ గ్రంథం అసలు కర్మ ఫలాలనే నిరాకరించడం లేదు. కానీ ఆ ఫలాలు వెంటనే అందరికీ ఒకేలా మనం చూస్తుండగానే వచ్చేస్తాయనే ఆ సరళమైన ఆలోచనను మాత్రం గట్టిగా ప్రశ్నిస్తుంది. ఇది కేవలం నమ్మకం గురించి కాదు, వాస్తవిక పరిశీలన గురించి. సరే, అయితే దీన్ని కొంచెం వివరంగా విడమరచి చూద్దాం. ఈ గ్రంథం చాలా తెలివిగా మొదటి ఉదాహరణగా హత్యలాంటి తీవ్రమైన విషయాన్ని తీసుకుంటుంది. ఇక్కడ రెండు పూర్తి భిన్నమైన దృశ్యాలను మన ముందుంచుతుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సీన్లో ఏముందంటే, ఒకతనున్నాడు, మెడలో పూలదండలు, ఒంటినిండా నగలు వేసుకుని, నీట్గా స్నానం చేసి, జుట్టు గడ్డమంతా కత్తిరించుకొని, అవును, అచ్చమొక రాజులాగా 5 రకాల సుఖాలను, ముఖ్యంగా స్త్రీలతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. అప్పుడు చూసిన వాళ్ళడుగుతారు, అసలితనికి ఇంతటి గౌరవం, ఈ భోగాలెందుకు అని. దానికొచ్చే సమాధానం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ వ్యక్తి రాజుగారి శత్రువుపై దాడిచేసి అతని ప్రాణం తీశాడు, దానికి రాజుగారు సంతోషించి అతనికి ఈ బహుమానమిచ్చాడు అని చెప్తారు. అంటే ఒక హత్యకు ప్రతిఫలం బహుమానం, శిక్ష కాదు. సరిగ్గా. దానికి పూర్తి వ్యతిరేకమైన మరో దృశ్యాన్ని వెంటనే చూపిస్తుంది. ఇంకో వ్యక్తి అతని చేతులు వెనక్కి గట్టిగా కట్టేసి, గుండుగీసి, భయంకరంగా డప్పులు కొడుతూ, అవును, ప్రతి వీధి, ప్రతి కోడలిగుండా ఊరేగిస్తున్నారు. చివరికి నగరం యొక్క దక్షిణ ద్వారం నుండి బయటకు తీసుకువెళ్లి అతని తల నరికేస్తారు. ఒక భయంకరమైన, అవమానకరమైన చావు. అప్పుడు అతని నేరమేమిటని అడిగితే, ఈ వ్యక్తి దారిలో వెళ్తున్న ఒక సాధారణ స్త్రీ లేదా పురుషుడి ప్రాణం తీశాడు, అందుకే రాజుగారి సైనికులు పట్టుకుని ఈ శిక్ష విధించారు అని జవాబొస్తుంది. ఇక్కడే అసలు విషయం ఉంది కదా. ఖచ్చితంగా. చూడండి, రెండూ హత్యలే, చేసిన పని ఒకటే. కాని ఒకదానికి బహుమానం రాజభోగాలు, మరొకదానికి అవమానం, మరణశిక్ష. ఫలితాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక్క నిమిషం, రెండూ హత్యలే అయినప్పుడు మరి ఈ తేడా ఎందుకు? అంటే ఈ గ్రంథం గెలిచినవాడిదే న్యాయం, లేదా మైట్ ఈజ్ రైట్ అని చెబుతోందా? ఇది కాస్త నిరాశాజనకంగా అనిపించటం లేదు? అది చాలా మంచి ప్రశ్న. ఈ గ్రంథం మైట్ ఈజ్ రైట్ అనేదాన్ని సమర్థించడం లేదు, కాని ప్రపంచంలో వాస్తవానికి అదే జరుగుతోందని నిర్భయంగా చూపిస్తుంది. ఓ, అంటే ఇది ఒక వ్యాఖ్యానం, సమర్థన కాదు. అవును, హత్య అనేది నైతికంగా తప్పే కావచ్చు, కాని లౌకిక ప్రపంచంలో దాని పర్యవసానాన్ని నిర్దేశించేది నైతికత కాదు, అధికారం. మొదటి సందర్భంలో హత్య రాజుగారి అధికారానికి మేలుచేసింది. రెండో సందర్భంలో అది రాజుగారి రాజ్యంలో శాంతి భద్రతలను దెబ్బతీసింది. కాబట్టి శిక్షలు, బహుమానాలు అనేవి ఆ పని యొక్క నైతిక విలువపై ఆధారపడి లేవన్నమాట. లేవు, అది అధికార వ్యవస్థకు ఎలా ఉపయోగపడింది అనే దానిపైనే ఆధారపడి ఉన్నాయి. అర్థమైంది. అంటే ఇది ప్రపంచం యొక్క ద్వంద్వ నీతిని బట్టబయలు చేస్తోందన్నమాట. ఆ తర్వాత ఈ గ్రంథంలోని వక్త అక్కడున్న ఒక గ్రామ పెద్దను అడుగుతారు, అయ్యా, ఇలాంటివి మీరు ఎప్పుడైనా చూశారా, లేక కనీసం విన్నారా అని. దానికి ఆ పెద్ద, ఓ చూశాను, విన్నాను, భవిష్యత్తులో కూడా ఇలాంటివి చూస్తాను, వింటాను అని సమాధానమిస్తాడు. అంటే ఇది కేవలం కల్పిత కథ కాదని, సమాజంలో అందరికీ తెలిసిన నిజమని దీని ద్వారా స్పష్టం చేస్తున్నారు. ఖచ్చితంగా. సరిగ్గా ఇక్కడే అసలు వాదన యొక్క పతాక స్థాయికి చేరుకుంటుంది. ఆ రెండు ఉదాహరణలను చూపించిన తర్వాత వక్త సూటిగా ప్రశ్నిస్తాడు, మరి జీవులను చంపేవారందరూ ఇక్కడే ఇప్పుడే బాధను దుఃఖాన్ని అనుభవిస్తారు అని చెప్పే సిద్ధాంతం నిజమా అబద్ధమా? దానికి సమాధానం
స్పష్టంగా అబద్ధం అనే వస్తుంది. అవును. ఎందుకంటే తర్కశాస్త్రం ప్రకారం ఒక సంపూర్ణ వాదనను అంటే అందరూ అనే వాదనను తప్పని నిరూపించడానికి ఒక్క వ్యతిరేక ఉదాహరణ చాలు. చాలు. ఆ బహుమానం పొందిన హంతకుడే ఆ ఉదాహరణ. ఓకే, హత్య విషయంలో ఈ లాజిక్ ఎంత పవర్ఫుల్గా ఉందో అర్థమైంది. మరి మిగతా విషయాల మాటేమిటి? దొంగతనం, అక్రమ సంబంధాలు, అబద్ధాలు, వాటిలో కూడా ఈ గ్రంథం ఇదే నమూనాను చూపిస్తుందా? అవును. ఇదే తర్కాన్ని మరో 3 చేళ్లకు కూడా వర్తింపజేసి తన వాదనను మరింత బలపరుస్తుంది. ఉదాహరణకు దొంగతనం తీసుకుంటే ఒక వ్యక్తి రాజుగారి శత్రువు ఖజానాను దోచుకున్నందుకు బహుమానం పొందుతాడు. కాని అదే సమయంలో ఒక సాధారణ గ్రామం నుంచో లేదా అడవి నుంచో ఏదైనా దొంగిలించిన వ్యక్తికి కఠినమైన శిక్ష, కొన్నిసార్లు మరణశిక్ష కూడా విధిస్తారు. మళ్ళీ అదే నమూనా. మీ చర్య అధికారానికి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అనేది ముఖ్యం. సరిగ్గా. అక్రమ లైంగిక సంబంధం, అబద్ధం విషయంలో కూడా ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా. అక్రమ సంబంధం విషయంలో ఒక వ్యక్తి రాజుగారి శత్రుభార్యలను లోబరుచుకున్నందుకు సత్కారం పొందుతాడు. కాని మరో వ్యక్తి సమాజంలో మంచి కుటుంబాలకు చెందిన స్త్రీలతో సంబంధం పెట్టుకున్నందుకు మరణశిక్షకు గురవుతాడు. ఇక అబద్ధం విషయానికొస్తే ఇది మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అవును. ఒక వ్యక్తి అబద్ధం చెప్పి రాజుగారిని నవ్వించినందుకు, వినోదం పంచినందుకు బహుమానం పొందుతాడు. కాని ఇంకొకతను మరో వ్యక్తి తన అబద్ధంతో ఒక గృహస్థుడి ఆస్తికి లేదా ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు తీవ్రంగా శిక్షించబడతాడు. కాబట్టి ఈ గ్రంథం పదే పదే చెప్పేదేమిటంటే లౌకిక న్యాయానికి, నైతిక న్యాయానికి సంబంధం లేదు. సంబంధం లేదు. ఏది బహుమానమో, ఏది శిక్షార్హమో అనేది పూర్తిగా సామాజిక సందర్భం, అధికార సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వాదన చేసేవాళ్ళని ఈ గ్రంథం తప్పుడు దృష్టి కలవారని అంటుంది. తప్పుడు దృష్టి అంటే కేవలం ఒక రాంగ్ ఒపీనియన్ కాదు కదా, దీనికి ఇంకా లోతైన తాత్విక అర్థముందా? ఉంది. చాలా లోతైన అర్థముంది. ప్రాచీన భారతీయ తాత్వికతలో తప్పుడు దృష్టి అంటే సంస్కృతంలో మిథ్యాదృష్టి. మిథ్యాదృష్టి అంటే కేవలం ఒక పొరపాటు అభిప్రాయం కాదు. ఇది ప్రపంచం యొక్క నిజ స్వభావాన్ని అంటే కారణకార్య సంబంధాన్ని, నైతిక నియమాలను తప్పుగా అర్థం చేసుకోవడం. ఓ, అంటే ఒక ప్రాథమిక లోపమన్నమాట. చెడు చేస్తే వెంటనే శిక్ష పడుతుంది ఇచ్చేవాళ్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఈ గ్రంథం యొక్క భావన. వారు ప్రపంచం యొక్క సంక్లిష్టతను విస్మరించి ఒక సరళమైన కాని అవాస్తవమైన చిత్రాన్ని చూపిస్తున్నారు. అలాంటి వారిని నమ్మితే మనం వాస్తవికత నుండి దూరం జరిగి చివరికి నిరాశకు గురవుతాం. అయితే ఇక్కడ నాకు మరో ప్రశ్నొస్తోంది. అడగండి. ఈ గ్రంథం ప్రకారం చెడ్డ పనులకు వెంటనే శిక్ష పడకపోతే దాని అర్థం అసలు కర్మనే నమ్మడం లేదా? ఏం చేసినా ఫర్వాలేదు, ఎలాగూ వెంటనే ఫలితం కనిపించదు కదా అని చెప్పినట్టు అవ్వదా? అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. లేదు, ఈ గ్రంథం కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా కొట్టిపారేయడం లేదు. ఇది చాలా సూక్ష్మమైన తేడా. అంటే ఈ గ్రంథం ఖండిస్తున్నది తక్షణ కర్మను అంటే ఇన్స్టంట్ జస్టిస్ అనే ఆలోచనను మాత్రమే. కర్మ అనేది ఒక క్లిష్టమైన దీర్ఘకాలిక ప్రక్రియ అని చెప్పే తాత్విక ధోరణులు చాలా ఉన్నాయి. ఒక చర్య యొక్క ఫలం వెంటనే రావచ్చు, ఈ జీవితంలోనే రావచ్చు, లేదా మరుసటి జన్మలో కూడా రావచ్చు. అవును, అది ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం కర్మను నిరాకరించడం కాదు, కాని కర్మ గురించి చెప్పే అతి సరళమైన, నిరూపించలేని వాదనను ఖండించడం. విశ్వమనేది ఒక కాస్మిక్ వెండింగ్ మెషీన్ కాదు. చెడు పని అనే బటన్ నొక్కగానే శిక్ష అనే ప్యాకెట్ కింద పడిపోదు. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. అంటే అన్ని చెడ్డ పనులకు వెంటనే శిక్ష పడుతుంది అని బోధించేవారు మన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను కావాలనే విస్మరిస్తున్నారని ఈ గ్రంథం వాదిస్తోందన్నమాట. అందుకే వారిని తప్పుడు దృష్టికల అవినీతిపరులుగా చిత్రీకరిస్తోంది. ఖచ్చితంగా. ఈ చర్చ మొత్తం తప్పుడు దృష్టి ఉన్నవారిపై నమ్మకం ఉంచడం సరైనదేనా అని గ్రామ పెద్దను అడగడంతో ముగుస్తుంది. దానికి అతను కాదు అని స్పష్టంగా సమాధానమిస్తాడు. ఇది మనకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. ప్రపంచం గురించి మరీ సరళమైన, స్పష్టంగా తప్పు అని నిరూపించగల నైతిక హామీలు ఇచ్చే గురువులు లేదా సిద్ధాంతాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది పర్యావసానాల గురించి మరింత లోతైన, సూక్ష్మమైన అవగాహనను ప్రోత్సహిస్తుంది. నిజం ఎప్పుడూ నలుపు తెలుపుల్లో ఉండదు. అది ఎన్నో ఛాయల్లో ఉంటుంది. ఈరోజు మనం జరిపిన ఈ చర్చను ఒక్కసారి సమీక్షించుకుంటే అన్ని తప్పులకు శిక్ష వెంటనే ఈ జీవితంలోనే లభిస్తుందనే ఒక సాధారణ నమ్మకాన్ని
ఈ పురాతన గ్రంథం ఎంత శక్తివంతమైన వాస్తవిక ఉదాహరణలతో ఖండించిందో చూశాం. ప్రపంచంలో మనం చూసే బహుమానాలు, శిక్షలు తరచుగా అధికారంతో, సందర్భంతో ముడిపడి ఉంటాయని, సంపూర్ణ నైతికతతో కాదని ఇది స్పష్టం చేస్తోంది. దీన్నుండి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం విమర్శనాత్మక ఆలోచన యొక్క ఆవశ్యకత. ప్రపంచాన్ని మనకు ఎలా ఉండాలని చెప్పారో అలా గుడ్డిగా నమ్మేయకుండా అది వాస్తవానికి ఎలా ఉందో మన కళ్లతో చూడమని, పరిశీలించమని ఈ గ్రంథం సవాలు చేస్తోంది. ముఖ్యంగా నైతిక సిద్ధాంతాలు విషయంలో ఇది చాలా అవసరం. అవును, చర్యల యొక్క పర్యావసానాలు నిజమే కావచ్చు, కాని కొందరు చెప్పుకున్నంత తక్షణంగా, సరళంగా లేదా సూటిగా అవి ఉండకపోవచ్చని ఈ గ్రంథం మనకు గుర్తుచేస్తుంది. ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నతో ముగుస్తుంది. ఒక పని యొక్క నైతికతను నిర్ధారించడానికి ఈ ప్రపంచం ఇచ్చే తక్షణ బహుమానాలు, శిక్షలు నమ్మదగిన మార్గదర్శకాలు కానట్లయితే మరి మన చేయలను, ఇతరుల చేయలను అంచనా వేయడానికి మనం ఏ ప్రమాణాన్ని ఉపయోగించాలి? ఈ గ్రంథం ఒక తప్పుడు వాదనను సమర్థవంతంగా ఖండించింది, కాని దాని స్థానంలో ఏది సరైనదో సూచించలేదు. బహుశా ఆ సమాధానాన్ని మనమే వెతుక్కోవాలని అది మనకు వదిలేసిందేమో. ఇది మనం ఆలోచించాల్సిన విషయం.